మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETV. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. నీకు కూడా అందం ఎక్కువే, నాకు కూడా తొందర ఎక్కువే. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatana Comedy Show. Please welcome our K-Square team, Khushbu garu and Krishna Bhagwan garu. బెల్లా బెల్లా ఇసాబెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. బెల్లా బెల్లా ఇసాబెల్లా బాగున్న రసగుల్లా. Saraswati Cinema director and actress vachestunnaru. So please put your hands together to welcome Varalakshmi Sharat Kumar garu. కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురి ప్రియానంగా మణిపూరంగా శ్రీకాకుళం దండలు చిరమండం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. Ma'am, lovely get up. Thank you. I This am is the film get-ups. Yes, So I said, yes. okay, I will come to the show in the film get-up. So మీ క్యారెక్టర్ నుంచి మా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? it's a psychological thriller and ఎక్కడికి వచ్చి ఒక స్లో పేసే ఉండట్లేదు. స్టార్ట్ నుంచి ఎండ్ దాకా టప 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 టపని కథలో వెళ్ళిపోతుంది. సో దట్ యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ అండ్ పేసా వసూలు దొరుకుతుంది. అది మాత్రం నేను గ్యారంటీ. ఈ రోజు మీరు మా జబర్దస్త్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది చెప్పండి. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. ఆ డైలాగ్ మళ్ళీ మీ నోట్ నుంచి వినాలనుంది. ప్రతి అమ్మాయి ఒక సరస్వతిగా ఉండదు, అవసరమైతే ఖాళీలా కూడా మారుతుంది. The judges presenting you Varalakshmi Sharat Kumar garu. వరు కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ లో చూస్తున్నాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్ లక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కృష్ణ భగవాన్ గారు. వరలక్ష్మి గారు గ్రేట్ యాక్ట్రెస్. నేను ఫ్యాన్. డైరెక్టర్ గా కూడా మీరు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. So why don't you just chill and relax today? I plan to do that. Yes, and enjoy the skit. చర్లగండి 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 చాపిలమ్మ చక్కటేసుకొచ్చనండి. సహజంగా ఎక్కడైనా ఎవరైనా సచ్చి సాధిస్తామని అంటారు, కానీ ఇక్కడ మన భాస్కర్ చచ్చి అంతలా నవ్విస్తాను అంటున్నాడు. ఇంతకీ ఎలా నవ్విస్తాడో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఏమండి, నాకు ఒక చిన్న కోరిక ఉందండి. ఏంటి? నాకు మళ్ళీ పిల్లల్ని కనాలుందండి. అది అవ్వదు శాంతి. ఎందుకండి? ఈ వయసులో మళ్ళీ పిల్లలంటే కష్టం శాంతి. ఏమిటండి ఆ మాటలు? మన పెరట్లో మామిడి చెట్టు పోయిన సంవత్సరం కాయలు కాచింది కదా అని ఈ సంవత్సరం కాయకుండా మానేస్తుందా? పెరట్లో ఉన్నది మామిడి చెట్టు, ఇక్కడ ఉన్నది అరటి చెట్టు. అరటి చెట్టు జీవితంలో ఒకేసారి పంట కొయ్యగలుగుతాం. ఇంతకీ మన అబ్బాయి ఎక్కడ? అబ్బాయి కాలేజీకి వెళ్ళాడండి. వాడికి మంచి సంబంధం చూశాను, పద లోపలికి. రాధా అందించు నీలేత పెదవి, లాలించు తీరాలి తనివి. ఈ చెయ్యి పట్టుకుంటే ఏం చేస్తావు? అరుస్తాను గోపి. నిన్ను గట్టిగా వాటేసుకుంటే? గట్టిగా అరుస్తాను గోపి. నిన్ను ముద్దు పెట్టుకుంటే? ఇంకా గట్టిగా అరుస్తాను గోపి. ఎందుకే? అరవకపోతే అలవాటు అనుకుంటారు గోపి. ఈ సమాజం నవ్వుతున్నా సరే మా అమ్మా నాన్న ఒప్పికిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా. పో అమ్మా నాన్న. నాన్నగారు, నేను ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటా. సాంబయ్య, రాధకి కబురు పెట్టాను, ఎంతవరకు వచ్చిందో చూడు. అలాగేనయ్యా. అయ్యా, మీరు ప్రేమించిన అమ్మాయికి రోడ్డు పైన యాక్సిడెంట్ అయింది భయ్యా, చనిపోయింది అమ్మాయి గారు. మనసు గతి ఇంతే
మనిషి పట్టపగలు మందు మంచిది కాదు నాన్న. ఏం చెప్పమంట, వైన్ షాప్ వాడు అమ్ముతుంటే కొనుక్కున్నాను. నీకు ఇంకొక సంబంధం తెచ్చాను. నాన్న, నేను రాధనే ప్రేమించా, రాధనే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఈ జన్మకు రాధ తప్ప నాకు వేరే ఆడది లేదు లేదు లేదు. మనసున్న మనిషికి సుఖము లేదంటే. రాధ ఏంటి రాధ? చచ్చిపోయాను గోపి, ఆత్మనే మళ్ళీ నీ కోసం వచ్చాను గోపి. సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. గోపి, నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను. పెళ్లి చేసుకో గోపి. మనసులో నిన్ను పెట్టుకుని వేరే అమ్మాయితో కాపురం చేయాలా? నా వల్ల కుదరదు రాధా, కుదరదు. నా ప్రేమ పైన కొంచెమైనా ప్రేమ ఉంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి గోపి. నేను నిజంగా ప్రేమిస్తున్నా. మన ప్రేమ కోసమే నేను పెళ్లి చేసుకుంటా. అమ్మా, నాన్న, ఎవరైనా అమ్మాయిని పిలిపించండి, వెంటనే పెళ్లి చేసుకుంటా. నువ్వా? అవును, పక్కా పక్కా. అమ్మా, అర్జెంట్ గారా? తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. మేము చూసిన అమ్మాయి సాంప్రదాయంగా ఉంటుంది. మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటా. నా కొడుక్కి పెళ్ళైపోయింది. తీర్థయాత్రలకి వెళ్తాం మేము. జాగ్రత్త అమ్మా. అబ్బాయి జాగ్రత్త అమ్మా. వీళ్ళ ఇంట్లో పని చూసుకో. చూసావా గోపి? ఒరే నీ అమ్మాయి ఎక్కడే ఉందా? ఎంత సంతోషంగా ఉన్నావో చూసావా? నీ కోసం పెళ్లి చేసుకున్నాను, హ్యాపీ కదా? ఏవే, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఏమండి ఇలా రండి. ఏమండి తెస్తారు కదా? తెస్తాలే. గోపి, ఎక్కడికి వెళ్తున్నావు? బజార్కి వెళ్తున్నాను. దేనికి? కూరగాయలకి. మల్లెపూలు హల్వా చెప్పలేదా గోపి? మరి దెయ్యాన్ని విన్నావు కదా, అదే తెమ్మని చెప్పింది. ఎందుకు తెస్తున్నావు గోపి? రాత్రిపూట బస్ స్టాండ్ అది అలవా, నేను మల్లెపూలు అమ్ముకుంటాం. నా మటుకు నేను మందు తాగి చీపులెక్కడితో బతుకుతుంటే పెళ్లి చేసుకోమని ఐడియా ఇచ్చింది ఎవరు? నీ బాధ చూడలేక ఇప్పుడు పెళ్లి అయినాక ఇంకో బాధ స్టార్ట్ అయింది. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఇప్పుడు వెళ్ళి మల్లెపూలు హల్వా తీసుకొస్తావా గోపి? తెచ్చుకుంటా. తీసుకొచ్చి కులుకుతావా గోపి? కులుకుతా. ఏం చేసుకుంటా చేసుకో, పోవే. ఇలా చేస్తావనుకోలేదు గోపి. ఎవర్రా పంజా కొట్ట శ్మశానానికి తాళం తీసి వదిలింది దీన్ని? కూరగాయలు తీసుకొచ్చి అటు పెట్టా. మరి శోభనం అన్ని ఏర్పాట్లు చేయి. సరే. ఏం చేస్తున్నావు గోపి? తలదూకుంటున్నాను. ఎందుకు గోపి? సెలూన్ షాప్ పెట్టుకుందామని. అంతగా ఆగలేకపోతున్నావా గోపి? నా పెళ్ళం, నేను తిరుగుతాను చేస్తాను. అడగడానికి నువ్వెవరే? పెళ్లి చేసుకోమని చెప్పింది ఎవరు? నువ్వే చేసుకోమన్నావు. అయితే ప్రతిదీ నేను చెప్పినట్టే చెయ్యాలి గోపి. నేను మల్లెపూలు తీసుకో అంటే తీసుకోవాలి, నేను హల్వా తీసుకురా అంటే తీసుకురావాలి, నేను రూమ్ లోకి వెళ్ళు అంటేనే వెళ్ళాలి గోపి. నేను దాని మొగుడా? ఇట్స్ టూ లేట్ యా. మొగుడు అన్నాక పెళ్లి అయ్యాక భార్యను చూసుకోవాలి. నా ఇష్టం. నీకు నాకు సంబంధం లేదు. నువ్వు ఏ రోజైతే చచ్చిపోయావు ఆ రోజైనా మనసులో కూడా చచ్చిపోయావు. అంతేనా గోపి? అంతే, పో. ఎలా నచ్చిందిరా ఇది నీకు? దీని మీద చెయ్యాలని ఎలా అనిపించిందిరా నీకు? నా పిల్లమే ఏ సైడ్ నుంచి బాగుందిరా? ఇటు ఏం లేదు. ఏముందిలే ఇంకా పడుకో. ఇది నాకంటే బాగుందరా? ఏమైందండి? ఒక పనికి మాలింది, అది నీ లోపలికి దూరి నన్ను కొట్టింది. పనికి మాలింది. అలా కొడతావంటే నేనే బాగుంటానని చెప్పు. నువ్వే బాగుంటావు. ఏమైందండి? చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏమండి, నేను మిమ్మల్ని కొట్టానా? లేదే. ఈ పాపిష్టి చేతులతో కొట్టానా? ఈ పాపిష్టి చేతులతో నేను కొట్టానా? శోభనము నైట్ టైం వచ్చి రాదు, పగలు ప్లాన్ చేసుకుంది. నడు విరిగింది. పడుకో. ఏమండి, స్నానానికి వెళ్ళేస్తానే. పో. ఏమండి? ఏంటి? టవల్. ఇలాంటి బంపర్ ఆఫర్ ఎవరికి రాదు. ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత. ఎక్కడికి వెళ్తున్నావు గోపి? నా భార్యకి టవల్ కావాలి, తీసుకెళ్తున్నా. నీకెందుకే? ఆ టవల్ ని నువ్వే దాచిపెట్టి అది మళ్ళీ లోపలి నుంచి పిలిచేలాగా నువ్వే చేసి ఇప్పుడు దాని చేతికి టవల్ ఇస్తూ అని కులుకుదామని వెళ్తున్నావా గోపి? ఆలోచన లేదు కానీ నువ్వు చెప్పిన తర్వాత ట్రై చేయాలనిపించింది. చిన్న సెకండ్ లేవురా నీలో.
వస్తా నాగు టవల్ తీసుకోరా బంగారం చేపట్టుకొని లాగు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఛే! ఇది స్నానం చేస్తుంటే కూడా వెళ్ళి చూడాలనిపిస్తుందా? నాకదే ఏం బుద్ధిరా నీకు? మంచివా గాడిదవా నువ్వు? అది అందగత్తే నాకు. ఏం మాట్లాడుతున్నావురా? అది అంతగత్తెనా? దాన్ని ఇప్పుడు చెరిపేస్తా, దాన్ని జుట్టు చెరిపేస్తా, దాన్ని గీరేస్తా. ఇది అంతగత్తెనా? ఇది అంతగత్తెనా? ఏయ్! పిచ్చి పట్టిందా? ఏవండి గొల్లాలిపోయాయి, గీరేశారు, కొరికేశారు. ఎవరు? దొంగ. నేనేం చేయలేదే, నువ్వే పీక్కున్నావు. ఫ్లాష్ మ్యానా? ఫ్లాష్ మ్యానా? ఫ్లాష్ మ్యాన్. సాంబయ్య ఆ మాంత్రికుని పిలిపించు. ఏమి ఎలారా? ఏమైందండి? మా ఆవిడ మీదకి దెయ్యం పడుతుంది, అది పడకుంటే ఏదో ఒకటి చెయ్యి. ఈ తాయెత్తు కడితే ఏ దుష్ట శక్తి కూడా అతనిని ఆవహించదు. తాయెత్తు జాగ్రత్త. నువ్వు జాగ్రత్త, మళ్ళీ కనిపించుకో. దుర్మార్గుడా. ఏవండి ఏంటండి ఇదంతా? నువ్వు సంతోషంగా ఉండడం కోసం చేసా. వెళ్ళి పని చేసుకోపో. ఏమే పంజాగుట్ట. నీ నోటితో పిలిచావా? ఇప్పుడు మా ఆవిడలోకి వెళ్ళు, ఏం జరుగుతుందో చూద్దు గాని. షాక్ కొట్టిందా? ఏం చేసావురా? దాని ఒంట్లో ట్రాన్స్ఫార్మర్ పెట్టా, బయలుదేరు. గోపి అంతరంగా సీరియల్ ఎంత చేస్తుంది అబ్బా ఇది. పాల గ్లాస్ తీసుకుని రా. ఏవండి పాలు తీసుకొచ్చాను. అవునా? ఏవండి ఏవండి ఆడదానివేనా నువ్వు? ఆడదానివేనా నువ్వు? పాల గ్లాస్ అలాగైనా తీసుకొస్తారు. ఎలా వచ్చావు? పాల గ్లాస్ తీసుకొని రా. అలా కాదే, ఛీ! నేను నీతో ఒక్క నిమిషం కూడా ఉండను. పుట్టింటికి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం. చీరలో ఏమైనా ఉంటే ఇవ్వచ్చుగా, కట్టుకుంటా. లంగా జాకెట్ వద్దా? ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడికి వెళ్తున్నావే? మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకు? ఇన్ని రోజులు మీరు మాట్లాడుకుంటూ ఉంటుంటే పోనీలే పిచ్చోడు అనుకున్నాను, కానీ తేడా గాడని తెలియదు నాకు. నేను తేడానా? ఈ హోల్ జబర్దస్త్ లోనే ఫిట్. ఫిట్ కాదురా, నట్టు నట్టు. నీకు నాకు విడాకులు పోరా. నేను తేడా అంటదేంటి? దానికి తాయెత్తు కట్టావు కదా, నీలో చేరి నువ్వు తేడా అని చెప్పాను భాస్కర్. మనసు గతింతే మనిషి బ్రతుకింతే. గోపి ఏంటి? నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేను గోపి. అయితే ఏం చేయమంటావు? నా కోసం మళ్ళీ పెళ్లి చేసుకో ఈ గోపి. గ్యామ్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగా చేశారు, బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఖుష్బు మ్యామ్. Fahima and Dharani. Wow! What a timing, performance అన్ని సూపర్బ్ గా ఉంది. ఆ కంప్లీట్ కాన్సెప్ట్ బాగుంది. భాస్కర్ గారు లాస్ట్ మీరు నడిచి వచ్చారు కదా, బ్యూటిఫుల్ గా ఉంది. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆ నడక బాగుంది, మీరు కంటిన్యూ చేయొచ్చు. టోటల్ స్కిట్ నాకు నచ్చింది, సూపర్బ్ గా ఉంది. గుడ్ లక్. ఒకవైపు వైఫ్, ఇంకోవైపు నైఫ్. ఈ రెండు ఒకే చోటు ఉంటే ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు a new team from Vizag. So let's welcome them. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మదించింది మంత్రం మంచం. నమస్తే జడ్జెస్. నమస్తే. అక్కడ కూర్చున్నారే ఖుష్బు గారు. నమస్తే మేడం. నమస్తే మేడం మీరు ఒక్క 3 months అదర్ కంట్రీస్ కి వెళ్ళకుండా ఇండియాలోనే ఉండరా? ఎందుకు? సమ్మర్ వస్తుంది కదా బేబీ, చందమామ దగ్గరగుంటే చల్లగా ఉంటుందని. చల్లగా ఉందా సార్? సార్ పాపం మా ఆయన ఉడికిపోతున్నారు చలికి. కాస్త పక్క జరుగు. అక్కడ కుర్చీలో కూర్చుంది ఆమె రష్మి గారు. హాయ్ అండి. ఈ జబర్దస్త్ కి జూలియట్. మరి రోమియో ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, మనకెందుకు.
ఏమండి రష్మి గారు, ఈమె నా లవర్. ఈమె నాలో ఏ మ్యూజిక్ ని చూసో మ్యాజిక్ ని చూసో లవ్ చేయలేదండి, నాలో ఉన్న లాజిక్ ని చూసి లవ్ చేసింది. మధ్యలో ఎవరి దారి వాళ్ళు చూసుకోవడానికి నేను ఏమైనా సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నానా? మా వాడితో సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాను. ఆ ప్రయాణంలో ముందు ముందు నీకే తెలుస్తుందమ్మా. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. నా మానాన్న నేను బిస్కెట్ లాస్తుంటే నీ మానాన్న నువ్వు ఫోన్కి వెళ్ళుకుంటున్నావు. రీల్స్ అప్లోడ్ చేస్తున్నా వినీత్. నీకు ఆ పనికి మాల రీల్స్ పోస్ట్ చేయడం మానుకోవే అని చెప్పానుగా. నా వల్ల కాదు. నాకు ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నా వాళ్ళ కోసం పడి సచ్చేటోళ్ళన్నా నచ్చరే. బట్ నాకు నచ్చుతుంది. నీకు నేను కావాలా ఆ ఇన్స్టా కావాలా? అయ్యో అలా అంటావేంటి వినీత్? నాకు నచ్చిన వాడికన్నా ఇన్స్టావే ముఖ్యం. అయితే లెట్స్ బ్రేకప్. ఏ ఇప్పుడే లాజిక్ పాజిక్ అన్నావు? బ్రేకప్? ఓహో ఓహో రష్మి గారు ఇది విన్నారా? బ్రేకప్ అంట. ఒక్కసారి ఆలోచించుకో, నీలాంటోడికి నాలాంటి అమ్మాయి మరి దొరకదు. నన్ను అంటుందా విన్నారా అనేది? ఎన్నిసార్లు విన్నావమ్మా? ఇట్స్ ఆల్ రైట్. మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెడతా. ప్రతి పార్కు తిరుగుతా, థియేటర్ తిరుగుతా, బస్ స్టాండ్ తిరుగుతా. నా కోసం సోషల్ మీడియాకి దూరంగా ఉండా ఒక్క అమ్మాయి దొరకదా చెప్పండి? ఓహో, అంటే నువ్వు కూడా తిరిగే టైపా? అయినా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏమనుకుంటారు? హీరో హీరోయిన్లు అయిపోదాం అనుకుంటారా? అసలు డైరెక్టర్ అనేవాడు నీతో సినిమా తీస్తాడా? అసలు హీరో అనేవాడు ఎవడైనా నీ పక్కన యాక్టింగ్ చేస్తాడా? మరి హీరోయిన్ ఎలాగైపోదాం అనుకున్నావే? ఇదిగో అమ్మాయి, నువ్వు ఏ లైక్స్ కామెంట్స్ చూసి ఎగిరెగిరి పడుతున్నావో అవన్నీ ఒక రోజు ఆగిపోతాయి. నీ రీచ్ అర్ధాంతరంగా పడిపోతది. అంటే నీ అకౌంట్ డిలీట్ అయిపోతది. ఇదే నా శాపం. అండ్ నేను సోషల్ మీడియాకి దూరంగా ఉండే అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటా. ఇదే నా శపథం. చూద్దాంలే. పోవే. 1 year తర్వాత చిలక చందన పట్టు చీరే కట్టిందో. మీట్ మై వైఫ్ హయాతి. ఈమెకి నా ఫేస్ తప్పితే నోట్బుక్ అంటే ఏంటో తెలియదు, ఇంట్లో ఉండడం తప్పితే ఇన్స్టాలో ఉండడం తెలియదు, వంటింట్లో వంటలు తప్పితే అసలు వాట్సాప్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇంతకీ నువ్వు ఎవరు తెలుసా ఆమెకి? ఏమండి, నన్ను క్షమించండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒక అబద్ధం చెప్పాను. ఏం పర్లేదు స్వీటీ, నువ్వు చెప్పు. నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్నేనండి. నాకు కూడా సోషల్ మీడియా అంటే పిచ్చండి. ఆడవాళ్ళకి డబ్బు పిచ్చి ఉండొచ్చు, నగలు పిచ్చి ఉండొచ్చు, కానీ ఈ సోషల్ మీడియా పిచ్చి ఉండకోదే, అది టూ డేంజరే. నేను కూడా అలానే అనుకున్నానండి, కానీ నా ఫ్రెండ్ ని చూసాక నా ఒపీనియన్ మారింది. ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు, యూట్యూబ్ లో వ్లాగ్స్ చేసి లక్షలు సంపాదిస్తుందండి. నేను నెలంతా కష్టపడిన 30,000 కూడా రాదు కదే. సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మనం కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యి సెటిల్ అయిపోదాం. ఇదిగో ఈ రీల్స్ ఇవన్నీ నా వల్ల కాదు. అయితే యూట్యూబ్ లో వెబ్ సిరీస్ తీద్దాం. సరేలే, రేపటి నుంచి చేద్దాం. ది నెక్స్ట్ డే. రే మాయా, నువ్వేంటి ఇక్కడ? సిరీస్ అన్నారు కదా బావా, అంటే సాయం చేద్దామని వచ్చాను. మన ముగ్గురమే ఉన్నాం. ఇవ్వండి, కెమెరామెన్ కూడా ఉన్నారండి. మరి పిలు. ఉప్పి గారు. చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉన్నారు. మీ పేరు? నా పేరు అగ్గిరాజు, కానీ నా వాటం చూసి అందరూ నన్ను జూనియర్ ఉపేంద్ర అంటారు. ఇంతకు ముందు సినిమాలు ఏమైనా తీసారా? దెబ్బ సినిమా చేశాను, కానీ మధ్యలోనే తీసేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంతక హీరో ఎవరు ఇక్కడ? ఇతనేనండి హీరో. వీడి హీరో ఏంటి? 10 రూపాయల వాటర్ బాటిల్ సైజ్ ఎంత ఉన్నాడు? వీడికి అసలు సీన్ ఉందా? ఏంటి మమ్మీ ఎవడీడు? హీరోయిన్ ఎక్కడ? పిలవండి. హీరోయిన్ గారు. ఎందరో శిల్పులు చెక్కిన శిల్పంలా ఉన్నావు. ఎవరు నువ్వు? నేనే హీరోయిన్ ని. ఇది హీరోయిన్ ఏంటి? దీనికన్నా మా ఊర్లో పొలం పనులు చేసుకున్న వాళ్ళు చాలా అందంగా ఉంటారు. సీన్ అయితే చెప్పు బంగారం. ఓకే, ఫస్ట్ సీన్ వచ్చేసి హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేయాలి. స్క్రిప్ట్. కొండ మీద కోతి, బాగుంటుంది నీ మూతి, అది చూస్తే పోతుంది నా మతి, నీ కోకే అంటే అయిపోతా నీ పతి, లేదంటే పశుపత. వసే క్రింజే. ఇలాంటి క్రింజే మన ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారండి. మీరు చెప్పండి. ఓకే, రెడీ, రోలింగ్, యాక్షన్. కొండ మీద కోతి, ఇగో నా పిల్లలకి మొత్తం నేను చెప్పు. బాగుంటుంది నీ మూతి, దానికి తెలిసింది అనుకో నాకు ర్యాంపే, అది చూస్తే పోతుంది మతి, కాస్త కెమెరామెన్ తో జాగ్రత్త.
ఏరా ఏ డైరెక్టర్ నన్ను హీరోయిన్ గా పెట్టి డైరెక్ట్ చేయరన్నా ఇప్పుడు నీ పిల్లమే కదరా చేస్తుంది. ఏ అదవా నా పక్కన హీరోగా చేయరన్నా ఇప్పుడు నువ్వే కదరా చేస్తున్నావు. యదవా యదవా. ఉప్పి గారు ఇప్పుడు సెకండ్ సీన్ వచ్చేసి హీరో హీరోయిన్ కి కిస్ చేయాలి. రోలింగ్ యాక్షన్. హీరో హీరోయిన్ కళ్ళలో కళ్ళు పెట్టి అలా చూసుకుంటారు. ఇద్దరు హార్ట్ బీట్స్ పెరుగుతాయి. హీరోయిన్ కి ముద్దు పెట్టడానికి వస్తారు, ముద్దు పెట్టేస్తారు. మిగతాది మేము సీజీలో మేనేజ్ చేసుకుంటాం. కిస్ సీన్ అంటే అప్పుడు సీజీ అంటే నాకు తెలీదు. నేను ఆ పిల్లకి ముద్దు పెట్టేస్తా. చిచ్చి వీడితే నాకు ముద్దొద్దు. చీచియా ఏమే నాతో పార్కుల్లో పెట్టించుకున్నప్పుడు లేదా, సినిమా థియేటర్ లో పెట్టించుకున్నప్పుడు లేదా, ఆడికే బీచ్ లో పెట్టించుకున్నప్పుడు లేదా? నిజం చెప్పు ఇదంతా. ఇంకా నీకు అర్థం అవలేదే వెర్రి మొహమా. ఇది వీడి ఎక్స్, వాళ్ళు ఎప్పుడో మిక్స్, ఇది ఫిక్స్. నాకు పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక అబద్ధం ఎలా చెప్పావో నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఈ ఒక్క అర్థమే చెప్పాను. మరి తన్నెందుకు వదిలేసావో? నీకు తెలుసు కదా నాకు ఈ రీల్స్ చేసేటోళ్ళన్నా ఈ సోషల్ మీడియా ఎడిక్ట్స్ అన్నా నచ్చరని, అందుకే దాన్ని వదిలేసా. నీకెవడ్రా చెప్పింది గుడికెళ్ళే అబ్బాయిలందరూ మంచోళ్ళని, వైన్స్ కెళ్ళే అబ్బాయిలందరూ చెడ్డోళ్ళని? ఏమైనా రూల్ ఉందా? ఆ మాటకు వస్తే చీర కట్టుకున్నది మంచిది, చీర కట్టుకోలేదు మంచిది కాదు అని అర్థమా? తప్పు బ్రదర్, చేంజ్ యువర్ మైండ్. నీ మైండ్ సెట్ ని మార్చుకో. ఇంకొకసారి రిపీట్ చేసావా వైజాగ్ జగదంబ సెంటర్ లో ఉరికించి కొడతా. అర్థమైంది. అయిపోయింది బతికి అయిపోయింది. నీకుందిరా పద. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎంటైర్ టీమ్ వైజాగ్ నుంచి వచ్చారు, మీ అందరికి వెల్కమ్. మీ స్కిట్ బాగుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంది. వెరీ వెల్ ట్రైడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. వెల్కమ్ టు జబర్దస్త్. కృష్ణ భగవాన్ గారు, వినీత్ గారు, వీరు చెప్పినట్టే మీకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే మీ ఫ్లో ఎక్కడ కట్ అవ్వలేదు. పాపం టీచ్ చేసినా ర్యాగింగ్ చేసినా గానీ బాగా చేశారు. అమ్మాయిని బాగా చేశారు, మీరు ఈజీగా చేశారు, చాలా ఈజీతో చేశారు. అందరూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ వినీత్ అండ్ టీమ్. అండ్ నెక్స్ట్ కిడ్స్ కి ఆల్ ది బెస్ట్. పెళ్లి రోజు అంటే అన్ని విశేషాలే, కానీ నా లైఫ్ లో అన్ని విషాదాలే అంటూ ఒక ఫ్యామిలీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లాలుగా మొదటి రాత్రి. చిచ్చి మీతో ఒక ముద్దు ఉండదు, ముచ్చట ఉండదు. యానివర్సరీకి ఏం గిఫ్ట్లు కూడా లేవు. నా తల్లి బంగారం, చెప్పు నీకేం కావాలో చెప్పు. పెళ్లి రోజుకి నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. ఏది అడిగినా ఇస్తారా? ఏది అడిగినా ఇస్తాను. నాకు ఒక కేజీ బంగారం కావాలి, కేజీ బంగారం కావాలి. బంగారం ఎలా ఉందో తెలుసా? బయట బంగారానికి రెక్కలు వచ్చాయి. ఎక్కడా? ఏం చూస్తున్నావు పైకి? రెక్కలు వచ్చాయన్నావు కదా, ఎగిరి నా మీద పడతదేమో అని. రెక్క మీద కొట్టానంటే ముక్కిరి గుద్దామనుకుంటున్నావు సోది మొహం దానా. ఒక గిఫ్ట్ కొనడానికి చేత కాదు నీకు, పెళ్లి రోజు ఎందుకురా? ఎప్పుడు ఆడవాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలా, మగ వాళ్ళకి ఎవరు గిఫ్ట్లు ఇయ్యరా? మీరు అలా ఫీల్ అవుతారని తెలిసే మీకోసం నేను బెస్ట్ సర్ప్రైజ్ ప్లాన్ చేశానండి. నెలన్నర నుంచి కష్టపడి రోజుకి 1,00,000 ఇచ్చి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. చూసారండి నా వైఫ్ ఫర్ డే 1,00,000 ఇచ్చి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. అందరి ముందు ప్రదర్శించిన. ఎలా ఉందండి? ఏలే వాడు నీకు 1,00,000 తీసుకుని డాన్స్ నేర్పినందుకు కాదే, ఇన్ని ప్రాపర్టీలు పగలగొట్టినందుకే. సరేలే, ఇంత బెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాను కదా, నాకు కూడా ఏదైనా గుర్తుండిపోయేలా ఇవ్వండి. విడాకులు ఇవ్వనా? గుర్తుండిపోతా లైఫ్ లాంగ్. నీకు నేను గిఫ్ట్ తెచ్చాను తెలుసా? ఏంటి? శారీ కొన్నాను. రియల్లీ? yes. చీర కట్టుకుంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? అక్కడ చూడరా, వరలక్ష్మి శరత్ కుమార్ గారు చీర కట్టుకుంటే ఐ లవ్ యూ గార్జియస్ రా. మీ వెడ్డింగ్ యానివర్సరీ రోజు వచ్చి ఇంకొక ఫిగర్ ని వచ్చి మీరు కరెక్ట్ చేస్తున్నారు. ఊరి ప్లే బాయ్ నా కొడక. ఏంటమ్మా తేడా? అక్కడ పచ్చి చీరే గార్జియస్ అంటున్నాం, మరి ఇక్కడ పచ్చి చీరే, నేను గార్జియస్ గలేనా? నువ్వు గార్జియస్ కాదు, గార్జిలా.
చిన్న కథ కదిరిద్యా. ఎప్పుడు అంతే, పిల్ల మాత్రం నచ్చదు, మీతో అందరు నచ్చుతారు. యా ప్రసాదవా. ఓకే, మరి పెళ్లి రోజు ఏం చేద్దామే? మన అపార్ట్మెంట్ అందరికి నా చేతితో వడ్డించి భోజనాలు పెట్టాలనుంది. ట్యూబ్ పగలేదాకదంతా. నువ్వు అట్లాంటివి ఏం చెయ్యకు. కోనసీమ నుంచి కొరమీను తెప్పిస్తా, భీమవరం నుంచి రొయ్యలు తెప్పిస్తా, కాకినాడ నుంచి పీతలు తెప్పిస్తా, బుజ్జు ఖలీఫా దగ్గర నుంచి బొమ్మిడాయలు తెప్పిస్తా. ఇవన్నీ తర్వాత పెడతారు, ముందు ఆర్డర్ పెట్టండి. ఆల్రెడీ ఆర్డర్ పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టానే. అదేనా వాసన? నీదనుకొని భరిస్తున్నాను రా నాయన. పిలుద్దాం పదండి. పిలుద్దామా? చెప్పండి. ఈ రోజు మా పెళ్లి రోజు, మీరు మా ఇంటికి రావాలి. మీ పిల్లలు నేను వస్తే బాగోదేమోనండి. అలా కాదండి, ఈయన సరిగా చెప్పట్లేదు. పెళ్లి రోజుకి ఇంట్లో భోజనాలు పెడదాం అనుకుంటున్నాను. అవునా? మీరు తప్పకుండా రావాలి. ఏమే పక్కింటి వాళ్ళు వచ్చారు, వాళ్ళు పెళ్లి రోజట ఇంటికి భోజనం పిలిచారు. ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చారు. టీ కాఫీ ఏమైనా మీ ఇంట్లో తాగుతాం అందరం కలిపి. చిన్న సెకండ్ ఎవరా నీలా? మీరు వస్తున్నారని చెప్పి నేను పీతలు వండాను. ఒక పీత అయితే ఎగిరెగిరి నా మీద పడింది. మీరేం చేశారు మరి? నేను దాని మీద పడ్డా. ఓ, పీతల పచ్చడి చేస్తున్నారా? భోజనానికి ఇంకేమైనా పిలిచారండి? కోనసీమ నుంచి కొరమీను, భీమవరం నుంచి రొయ్యలు, కాకినాడ నుంచి పీతలు. భోజనానికి వాటిలో పిలిచారా? మీరు తప్పకుండా భోజనానికి వచ్చేయండి, సరేనా? అన్ని రెడీ చేసేస్తాం. ఏమే భోజనం అంటున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ గిఫ్ట్ తీసుకోండి రా. నమస్తే అండి రాకేష్ గారు. వచ్చారా? వచ్చేసామండి. కూర్చోండి. మీ ఆవిడ గారు చాలా హుషారుగా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. రాకేష్ గారు ఫస్ట్ టైమా ఏంటి? అదే మీ ఆవిడకి భోజనాలు పెట్టడం. కూర్చోండి. మీరు ఆకేయమంటారా ప్లేట్ వేయమంటారా? దానికి కింద వేసే తినేస్తారు నాకుని. భలే ఫన్నీ మీరు చేయట్లేదు వచ్చానండి. మళ్ళీ రాత్రి భోజనాలు లేవు, మొత్తం నాకి తినాలి, అర్థమైందా? రోటి పచ్చడి. ఆహా, రోటి పచ్చడి. ఎవడేమన్నాడు రోటి పచ్చడి? ఫస్ట్ వెజ్ పెట్టి నాన్ వెజ్ పెట్టాలంటే కష్టపడ్డాను తెలుసా సార్? 7 hours జర్నీ చేసి లాంగ్ డ్రైవ్ చేసుకుని నేను వెళ్ళిపోయి భీమవరం నుంచి రాత్రి రొయ్యలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి వండిస్తే వెజ్ తర్వాత నాన్ వెజ్ ఏమని చెప్పారండి. చెప్పిన ఫుడ్ కూడా ఎవడు? మీ నాన్నే. మా నాన్న నువ్వు లఫూట్ అంటావా? మా నాన్న లఫూట్ అంటానికి నువ్వెవరే? మీ నాన్న లఫూట్. మా నాన్న అంటావరా లఫూట్ అని? వాళ్ళు ఉన్నారని తెలియదు. మా నాన్నని వాళ్ళ ముందు లఫూట్ అంటావా? లఫూట్ అంటావా? మా నాన్న లఫూట్ అంటావు? ఏ రోడ్ పచ్చడి రొయ్యేస్తే నీ ప్రాబ్లం ఏంట్రా? రొయ్యలు వేయాలి ఫస్ట్. నాన్ వెజ్ తినో ఏమి తినో, నీకు రొయ్యలు కావాలా? రొయ్యలు నన్ను కొడతావు వాళ్ళ ముందు? చెప్తా, వాళ్ళు తిన్నాక చెప్తా నీ సంగతి. ఏరి ఇంకేముంటారు ఇంత అయ్యో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమండి తప్పైపోయింది, మీరు చెప్పినట్టు రొయ్యలే వేయాల్సింది. నేను లేదులే, నువ్వు చెప్పినట్టు ముందు రోటి పచ్చడి వేయాల్సింది. ఇప్పటికేదో అయిపోయింది, కనీసం రాత్రికనే పిలుద్దాం ఆయన్ని. నేను పిలిస్తే కొంచెం ఫీల్ అవుతాను, నువ్వు పిలు. ఎంట్రన్స్ ఇటువైపు మార్చాం. చెప్పండి. చిన్న కథ కదిరిద్యా. ఏదో నిన్నంటే కొంచెం పొరపాటు జరిగిపోయింది. ఈ రోజు రాత్రికి డిన్నర్ కి మీరు మా ఇంటికి రావాలి. పొరపాటు అండి, ఇంటికి గెస్టులు పిలిచి ఆహ్వానిస్తారా? నోటు కాడు కుట్టి మొత్తం నేలపాలు చేశారు కదా మొత్తం అంతా. మావిడ 2 రోజులు ఉపవాసం ఉండిపోయింది అలా తినగా. ఏమే వదిలే, నన్ను తినేసేలా ఉంది. రామప్రసాద్ గారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు మా ఇంట్లో చెయ్యి అడగాల్సిందే. అంటే భోజనం ఉండదా? మీరు రాకపోతే ఇక్కడ నుంచి కదలం. నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండిపోండి. మీరు వచ్చేదాకా ఇక్కడే ఉంటాం. వాళ్ళు రాకపోతే నేను చచ్చిపోతాను. వద్దు. రామప్రసాద్ గారు ఏంటండి? మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది సార్. ఏదైనా హైదరాబాద్ క్లైమేట్ చాలా డేంజర్ అండి. అక్కడ వర్షం పడితే ఇక్కడ పడలేదండి. ఈ సమయంలో జోకులు వేయాల్సి. మీ ఆవిడ పీత ఎంత అది తిరుగుతుంది. చూసా మీ ప్రాబ్లం మొత్తం, మీ కష్టాలు చూసాను. నాకు మీ ఓపిక నచ్చింది. మీ ఇంట్లో ఫుడ్ తింటాను, కాకపోతే మీ ఇంట్లో కాదు, బయటికి వెళ్దాం. రెస్టారెంట్ లోకి వెళ్ళిపోదాం. సరే పదండి. రండి, ఫేమస్ రెస్టారెంట్. రండి బాబయ్య. ఏంటి మమ్మీ ఎవడీడు? వచ్చి మొత్తం సర్వ్ చేయి.
అరే ఏం తింటావు? ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ కాదు కానీ 2 పుల్కాలు వెజ్ కర్రీ చెప్పు. చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ కాదు, పుల్కాలు తిను. పోనీ ఎగ్ ఫ్రైడ్ రైస్. చెప్తే అర్థమవుదా? పుల్కాలు తిను, ఫ్రైడ్ రైస్ వద్దు. నేనేం తినాలా ఏం తినకూడదు మీరు ఏంటి అరుస్తున్నావేంటి? పుల్కాలు తిను ఫస్ట్, అర్థమైందా? ఏం చేస్తారు మొగైతే మీదకి రండి అందరి ముందు నామే చేయేస్తా కదా, ఇంకా నీకు నాకు విడాకలే, మీ పుట్టింటికి వెళ్ళిపోయా. విడాకులందరూ తినేసి వెళ్ళమనండి, విడాకులందరూ తినేసి వెళ్ళమనండి. ఇంత గొడవ మీద మళ్ళీ తీసారే నీ బాబాయ్. లేడీస్ ఉంటే ఫీల్ అవుతున్నారు, మన ఇద్దరం కూర్చొని తిన్నావా? వరలక్ష్మి గారు ఈ స్కిట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా? ఐ రియల్లీ ఎంజాయ్, ఇట్ వాస్ రియల్లీ ఫనీ అండ్ లాట్ ఆఫ్ ఫన్. చాలా బాగుంది. ఖుష్బు మ్యామ్. వెరీ నైస్, చాలా ఎంటర్టైనింగ్. అండ్ రోహిణి ఎంత పర్ఫార్మెన్స్, ఫెంటాస్టిక్, చాలా బాగుంది, వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు. రాకింగ్ రాకేష్ గారు, రోహిణి గారు మూలంగా మీరు అందరూ కూడా చాలా బాగా చేశారండి. ఆల్ ద బెస్ట్. ఇదండి మన ఇవాల్టి ఫ్రైడే సెగ్మెంట్. మళ్ళీ రేపు కలుద్దాము ఫర్ సమ్ జబర్దస్త్ కిడ్స్. సో సీ యు టుమారో. బై బై.